హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ప్రసన్న కాకర్ల. నేను ఈరోజు పెసరవడలకి పెట్టుకోవడానికి పప్పు అన్నీ ప్రిపేర్ చేసుకున్నా. పప్పు కడుక్కున్నాక వాడేసి ఇలా బట్ట మీద ఆరేసుకున్నాం. పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా, అవి కొంచెం పాలు ఆర్చేసి వేడి నీళ్ళు పెట్టుకుంటే పసిరి వాసన రాదు. అది ఇలాగే నేను కేజీ పప్పు పెసరపప్పు తక్కువ పప్పు తీసుకుని కడుక్కున్నా కదా, సాయి పెసరపప్పు కూడా కొంచెం వేసుకుంటే కొంచెం గుల్ల అవ్వకుండా ఉంటాయి. ఎంతో కాదు, ఒక వంతు అనమాట, కొంచెం ఈ పప్పుని బట్టి అలా వేసుకున్నాను. అదిగో అమ్మ ఒక వాయికి సిద్ధం చేస్తుంది అనమాట, గిన్నెలో తీసింది. అది ఇంకో రెండో వాయి, ఒక తౌడుపప్పు అనమాట. ఇది తౌడుపప్పుకి కొంచెం ఒక పావు వంతు సాయి పెసరపప్పు వేసుకున్నాం. ఇగో రోలు కడిగి రెడీగా ఉంది. పిండి రుబ్బుదా ఉన్నాను, రుబ్బుతున్నా. అది చూసారా, బాగుంది కదా. వడియాల సీజన్ కదా ఇది, ఎండల ముదరకు ముందే కొన్ని పెసరవడియాలు అయితే అదిగో పాలార్చి పెట్టుకున్నాం కదా, అవి పప్పు నీట్గా ఉంటుంది. పసిరి వాసన, అది పసిరి రంగు అది రాదు, పచ్చగా అందంగా వస్తుంది. రుబ్బుతున్నా, ఆడతా పాడతా ట్రై చేశాను. మీరు అందరూ రుబ్బుతారు ఇలాగా? నేను కూడా చాలా కాలం అయింది, కానీ రుబ్బితే బాగుంటాయి వడియాలు. ఆ పెసరపప్పు వేసుకున్నాం అనుకోండి, పార్సల్ పిల్లలకి దూరం పంపుతాకి ఇది ముక్కలు అవ్వదన్నమాట, ఎంతో కాదు. అలాగా రుబ్బుకుని కొంచెం 2 వాయిలు అవుతుంది. అమ్మ నేను పెట్టుకుందామని ట్రై చేసాం. సాయం వచ్చింది. అలా నేను రుబ్బుతా ఉంటే వాళ్ళిద్దరు పెట్టేస్తున్నారు అనమాట. పెడతాను, ఇదే ఫస్ట్ ఆయ. అలా నడుస్తుంది. ఇంకా మిగతా కబుర్లు చెప్తా రుబ్బుతున్నాను. చీర విసికేస్తుంది కదా, పైకి వేసుకుని అదిగో మధ్య మధ్యలో చీర చేసుకుంటే పిండి అయిపోతుంది. అది కదా, వచ్చేసింది. రుబ్బాలి ప్రసన్న, రుబ్బాలి అయిపోతుంది, రెడీ అయిపోతుంది. ఇంకేంటమ్మా, మీరు పట్టుకుంటారా పెసరవడియాలు? పిండి ఇంకా రుబ్బాలా అని అడుగుతున్నాను. అందులో దింపి ముందు ఉప్పు జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది. ముందే వేయకూడదు జీలకర్ర, వస్తారు ఎక్స్పర్ట్లు. ఉప్పు వేస్తారు, వస్తున్నారు ఎక్స్పర్ట్స్. అలా ఉప్పు వేసుకుని అది జీలకర్ర జీలకర్ర వేసాక ఎక్కువ రుబ్బుకోకర్లేదు. అలా అనుకుని ఉంటే కలుస్తూ ఉంటుంది అనమాట. అలా మెల్లగా రుబ్బుతా అంటే జీలకర్ర వేసాక మంచి ఫ్లేవర్ వస్తుంది. అదిగో అయిపోయింది, రెడీ టు వడియాలు పెట్టేసుకోవచ్చు. పిండి తీసుకుని కొంచెం పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమవుతుంది, విరగదు. అయిపోయిందిలా తీ గిన్నెలోకి. వడియాలు పెడతాక వెయిటింగ్. అది గిన్నె వచ్చేసింది. అలా గిన్నెలో తీసుకుని కొంత ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొంచెం చిన్న గిన్నెలో తీసుకుని ఆ వడియాలు పట్టీలోపు మార్చుకోవచ్చు అనమాట. కొన్ని వడియాలు పెట్టాను నేను కూడా. తర్వాత సాయి వచ్చాక నేను లేచి ఇంకో వాయి రుబ్బా అనమాట. బాగున్నాయా, మీకు నచ్చినాయా? మా ఫోటోగ్రాఫర్ సాయితో అవి వడియాలు అయ్యో 3 పేపర్ల మీద పెట్టాము. ముందు మేము ఎలా పెట్టామంటే ఆ బల్ల మీద ఎండ కూర్చుని ఎండలో పెట్టాం. ఎండలో వెళ్ళాం కదా. కెమెరామెన్ సాయితో ప్రసన్న.